ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవరైతే నా ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ అంటే నాకన్నా చిన్న వాళ్ళైతే తమ్ముళ్ళకి అండ్ అన్నయ్యలకి కూడా అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్ అందరికీ కూడా. ఈ రోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అన్నమాట. రాఖీ పౌర్ణమి అండ్ శ్రావణ పౌర్ణమి. సో ఈ టైంలో శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, నాట్ ఓన్లీ మీ పార్ట్నర్ కదండి, మీ బ్రదర్ అయినా అయ్యి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, వాళ్ళ గురించి అయినా కూడా కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్, వాళ్ళు కరెంట్ ప్రెజెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు రీడింగ్ లో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక నేను టారో రీడింగ్ తో పాటు వేదిక్ న్యూమరాలజీ కూడా చెప్తాను. సో డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ప్రెడిక్షన్ కూడా చెప్తాం అనమాట. సో రెమెడీస్ కూడా ఇస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి. కాల్స్ అయితే చేయొద్దు. మెసేజ్ పెడితే టారో రీడింగ్ లో అయితే కనుక 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. సో ఫర్దర్ గా ఏమైనా కావాలంటే కనుక చార్జెస్ అప్లై. సో ఎవరికైనా కావాలంటే కనుక మీ వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ నెంబర్ కి పర్సనల్ రీడింగ్ కోసం మెసేజ్ చేయొచ్చు. సో రాఖీ పౌర్ణమి కాబట్టి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు వన్స్ అగైన్. అండ్ నాకు కూడా ఒక బ్రదర్ ఉన్నాడు, తనకి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాను నేను యూట్యూబ్ తరపున. సో ఇది మా బాబుకు కట్టడానికి అని చెప్పి తీసుకున్న రాఖీ అన్నమాట. నేను ఆల్రెడీ మా బ్రదరు యుఎస్ లో ఉంటారు, నేను కొరియర్ అయితే చేసేసాను. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా. ఎవరైతే ఒకవేళ మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఎవరి గురించి అయితే మీరు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మీరు మనసులో అనేది తలుచుకొని ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని ఈ 3 పైల్స్ లో నుంచి ఏ పైల్ అయితే మీకు అట్రాక్టివ్ గా ఉంటుందో అండ్ మీరు ఏదైతే మీ ఐస్ అనే వాళ్ళ పైల్ మీద అట్రాక్టింగ్ గా వెళ్తుందో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. సో ఈ 3 పైల్స్ లో ఒకటి చూజ్ చేసుకొని డీప్ బ్రీత్ తీసుకుని మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీ అనేది పాజిటివ్ గా రావాలి అండ్ నెగిటివ్ గా రావాలి అని అనుకోకుండా న్యూట్రల్ గా ఉండి మీ మనసులో వాళ్ళని తలుచుకొని ఏ పైలో ఏదో ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3, 3 పైల్స్ లో నుంచి ఒకటి చూజ్ చేసుకోండి. సో ఎవరైతే ఫస్ట్ పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము ఫస్ట్ చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ప్రెజెంట్ వాళ్ళ పార్ట్నర్ గాని వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ మీద వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యారు, ఒకవేళ నో కాంటాక్ట్ లో ఉంటే గనక వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యాయా, ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమికి వీళ్ళ ఎనర్జీస్ ఏమైనా చేంజ్ అయ్యాయా, ఫీలింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా, వాళ్ళకి మీ మీద ఏమన్నా మార్పు ఏమన్నా వచ్చిందా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రిలేషన్ లో ఉన్న వాళ్ళ గురించి. సో కరెంట్ ఎనర్జీస్ కూడా చూద్దాము. Five of Pentacles, 5 of Swords, Emperor, Temperance, 3 of Cups, Nine of Wands, Knight of Pentacles, Page of Wands. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు
ఎలాంటి వాళ్ళంటే మీ పార్ట్నరు బాగా కొంచెం ఈగో ఉన్న పర్సన్ అండ్ తను చెప్పిందే వినాలనుకునే పర్సన్, తను ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకునే పర్సన్, డామినేటింగ్ గా ఉంటాడు మీ దగ్గర. ఎక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఎప్పుడు కూడా తను చెప్పిందే వినాలి, తను చేసేదే కరెక్ట్, తను ఏం చెప్పినా కరెక్ట్, తను చెప్పినట్టే వినాలి. మీరు ఏం చేసినా తనకు తెలియకుండా మీరు ఏదైనా చేసినా అది రాంగే, అండ్ తనకు చెప్పకుండా మీరు ఏమైనా చేసినా ఏదో మీరు చేసి తప్పు చేసేసారన్న ఫీలింగ్ లో ఉంటారు. ఎప్పుడు కొంచెం ఈగో ఎక్కువ అన్నమాట. తను మిమ్మల్ని చాలా మాటలు అంటారు కానీ తన చిన్న మాట అన్నా కూడా తను పడే రకం కాదనమాట. ఎప్పుడు డామినేటింగ్ గా ఉంటుంది. తను చెప్పినట్టు ఏమన్నా నా కాళ్ళ కింద ఉండాలి అన్న విధంగా ఆలోచించే పర్సనే తప్ప ప్రేమ లేదా అంటే ఉంది, అసలు లేదని అయితే చెప్పను, కానీ ప్రేమ అయితే ఉంది. కానీ డామినేటింగ్ పర్సన్, మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఈ రిలేషన్ లో మీ దగ్గర తనకి ఫ్రీడమ్ ఉంటది కానీ తన దగ్గర మీకు ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎవరైనా కూడా మెయిన్ ఏ రిలేషన్ లో అయినా కోరుకునేది ఏంటంటే మెయిన్ ఫ్రీడమ్ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ అనేది ఎవరైనా కోరుకుంటారు. కంపల్సరీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టే ఉండాలని ఏముంది కాదు. డ్రెస్సింగ్ సెన్స్ లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో కానివ్వండి, వాళ్ళు చేసే పనుల్లో కానివ్వండి, కొన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్ గా ఈ పర్సన్ ఏంటంటే తన నచ్చినట్టే ఉండాలి, తను చెప్పినట్టే వినాలి అని అనుకునే పర్సన్ అనమాట. ప్రజెంట్ అయితే ఇలాంటి వీళ్ళు ఏంటంటే ఎప్పటికీ చేంజ్ అవ్వరు అనమాట. బై బర్త్ ఇలానే ఉన్నారు, ఫర్దర్ గా కూడా ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటారు. వీళ్ళ నేచరే అంత అనమాట. కొంచెం హార్డ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. పైకి ఎక్స్ప్రెస్ చేసే తన మనసులో మాటలు, ఒకవేళ మీరు ఏమైనా ఐ లవ్ యూ అని చెప్పినా, లేకపోతే మీరు ఇష్టమని చెప్పినా కూడా మీ సైడ్ నుంచి మీరు కేరింగ్ చూపించినా, ప్రేమ చూపించినా కూడా సరేలే అని అంటారు తప్ప, ఓకే ఇష్టం అన్నావు కదా సరేలే అంటారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి లోపల ప్రేమ ఉన్నా కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే తనకి అంత ఓపెన్ మైండెడ్ కాదనమాట. కొంచెం అథారిటేటివ్గా సింగిల్ గా ఉండడానికి కొంచెం ఇష్టపడతారు అనమాట వీళ్ళు. ఏమన్నా చెప్పుకున్నా ఏంటంటే రేపు ఫర్దర్ గా ఎప్పుడైనా ఫ్యూచర్ లో మళ్ళీ అవి చెప్పినవే నేను నువ్వంటే నాకు ఇష్టం అని అన్నప్పుడు నువ్వంటే కూడా నాకు అంతకన్నా ఎక్కువ ఇష్టం అని చెప్పారనుకోండి, ఫ్యూచర్ లో ఏదైనా గొడవ అయినప్పుడు మళ్ళీ దాన్ని కూడా నువ్వు అలా చెప్పావు కదా ఇలా చెప్పావు కదా అని మీరు ఎక్కడ అంటారో అన్న ఫీలింగ్ లోనే వాళ్ళు బయటకైతే ఎక్స్ప్రెస్ చేయరు తన ఫీలింగ్స్ ని. ఎందుకంటే తను ఎప్పుడు సేఫ్ సైడ్ గా ఉంటారు అన్నమాట. ఎదుటి వాళ్ళని మాట అనడానికి రెడీగా ఉంటారు కానీ మాట తీసుకోవడానికి మాత్రం రెడీగా ఉండే పర్సన్ కాదు. వాళ్ళు ప్రెజెంట్ కూడా అలానే ఉన్నారనమాట. అండ్ ప్రెజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే, ఎలాంటి ఎనర్జీస్ తో ఉన్నారంటే చాలా డౌన్ ఎనర్జీస్ లో ఉన్నారండి. ఎనర్జీస్ బాగా లో అయిపోయినవి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు తెలిసి మీద నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం వల్ల, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఒకటే కాదు, మీతో చాలా మంచిగా ఉన్నట్టు ఉండే మిమ్మల్ని మోసం చేయడం కానివ్వండి, మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానివ్వండి, మీతో ఆర్గ్యూ చేసి గొడవ పడడం కానీ, అసలు అక్కడ రీజన్ లేకపోయినా కూడా మిమ్మల్ని ఆర్గ్యూ చేసేసి మీదే తప్పు అన్నట్టుగా చూపించేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి అనవసరంగా అబ్యూస్ చేయడం వల్ల ఏమైందంటే తను చేసుకుని బ్లాక్ చేసేసుకున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా చూపిస్తుంది. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తన సైడ్ నుంచి తప్పున్నా కూడా మీదే తప్పు అన్నట్టుగా మ్యానిపులేట్ చేసేసి బ్లేమ్ చేసి తను మిమ్మల్ని బ్లాక్ లో పెట్టడం జరిగింది. సో తను మంచిగా ఉన్నట్టు నటించి చేశారనమాట. తన అవసరాలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలకు వచ్చి తను కావలసినవన్నీ కూడా ఏదైనా హెల్ప్ కానివ్వండి, తన సైడ్ నుంచి ఏదైనా రిలేషన్ లో ఏదైనా కావాలన్నా కూడా తన సైడ్ నుంచి తను ఆలోచించుకుంటారు ఎక్కువగా. చాలా సెల్ఫిష్ పర్సన్ అనమాట. తన గురించి మాత్రమే తను చూసుకునే పర్సన్ తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు. తను తన ఫ్యామిలీ అంతే, వాళ్ళే నేను నా వాళ్ళు. నేనుల్లో నా వాళ్ళలో మీరు మాత్రం ఎప్పటికీ కలవరనమాట. కలుపుకోరు కూడా. పైకి చెప్పడానికి ఏంటంటే అందరికన్నా మీరే ఎక్కువ అన్న ఫీలింగ్ అనేది బిల్డప్ అనేది ఇస్తారు తప్ప ఆడ బాధ మనసులోంచి వచ్చేది కాదు, అవసరానికి నోటి నుండి వచ్చే మాటలే తప్ప. సో మీతో మంచిగా ఉన్నట్టు నటిస్తా ఉంటారు, మంచిగా ఉన్నట్టు తన అవసరాలకి మాత్రమే. తన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంచిగా ప్రేమ చూపిస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఇవన్నీ చేసి మిమ్మల్నే బ్లేమ్ చేసేసి వెళ్ళిపోయారు. సో ఎవరినైనా కూడా ఒక మంచి వాళ్ళని ఎవరైనా కూడా బాధ పెట్టడం కానీ బ్లేమ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది తప్పకుండా వాళ్ళకి తగులుతుంది. అది వాళ్ళు ప్రెజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు కూడా. వాళ్ళ హెల్త్ కూడా అసలు బాగలేదు. ఎట్లా అంటే
చాలా ప్రాబ్లం ఉంది. హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అది కాక ఫైనాన్షియల్ గా కూడా నాకు తెలిసి వాళ్ళ దగ్గర మనీ కూడా లేవన్నమాట. వాళ్ళ ట్రీట్మెంట్ కోసం కూడా వాళ్ళ మనీ లేవు. అట్లీస్ట్ కొంతమందిలో అయితే కనీసం అట్లీస్ట్ వాళ్ళ అవసరాలకి వాళ్ళ ఖర్చులకు కూడా మనీ లేనంత సిచ్యువేషన్ లో ఉన్నారు. సో కర్మ అనేది ఎక్కడికి పోదు. సో ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి వస్తుంది. సో మనం ఏదైతే మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని బ్లేమ్ చేసేసి ఇచ్చేసా మోసం చేసామో సో అదే వాళ్ళకి రిటర్న్ వచ్చిందనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళు లో ఎనర్జీస్ లో ఉన్నారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మనీ ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారంటే మీరు ప్రజెంట్ కొంచెం వాళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళ గురించి కానీ తెలిసింది. ఎందుకంటే ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మీరు ఒకటికి 100 ఛాన్సులు ఇచ్చారు. 100 ఛాన్సులు ఇచ్చినా కూడా వీళ్ళు మారే రకాలు కాదు, సేమ్ చేస్తా ఉంటారు. కాబట్టి వీళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే వీళ్ళని చూశారు, భరించారు. ఇంకా ఫైనల్ గా ఏంటంటే వీళ్ళు ఇంతే, వీళ్ళ మెంటాలిటీ ఇంతే, ఇలాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నది, ఇన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేసింది ఇలాంటి వాళ్ళ కోసమా అన్న ఫీలింగ్ వచ్చి మీరే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ చేసేసుకున్నారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ అవసరానికి వాడుకునే వాళ్ళే కావాలి. సో దాంట్లో మీరు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు కాబట్టి మీరు ఇవ్వడానికి కానీ క్షమించడానికి కానీ దయాగుణానికి కొంచెం ఫస్ట్ ఉంటారు కాబట్టి మళ్ళీ వస్తారు, తొందర ఏం లేదు, వస్తారు. మళ్ళీ దేనికి వస్తారనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో మీరేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెము తన మెంటాలిటీ అర్థమయ్యి చీ అనిపించి మీరు ఎందుకు ఇలాంటి వాళ్ళతో నేను సరే చూద్దాం, అలానే ప్రేమ లేదని కాదు, ప్రేమ అయితే ఉంది. ఒక 60 and 40% అనమాట. 60% వద్దనుకుంటున్నారు, ఒక 40% అయితే కావాలనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమని తొందరగా తీసేయలేరు కాబట్టి, ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మీరు కాకపోతే కొంచెం స్లోగా మీరు సరే వస్తే చూద్దాంలే, తన గురించి బాధపడేంత క్యారెక్టర్ అయితే తనది కాదు కదా అని రియలైజ్ అయ్యి కొంచెం తన ఆలోచనల నుంచి పక్కకు వచ్చి స్లోగా మీ కెరియర్ ఏంటి, మీ లైఫ్ అంబిషన్ ఏంటి, మీ లైఫ్ కెరియర్ గురించి కొంచెం ఆలోచించుకుంటూ ఉంటున్నారు. అసలు ఆలోచించట్లేదు తన గురించి అని కాదు, ఒక 60-40% అనమాట. 60% మీ కెరియర్ గురించి ఆలోచిస్తుంటే 40% అయితే తన గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లో అయితే 10% కూడా మీ కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు కాదు, 100% తన గురించి ఆలోచించడం, బాధపడడం ఇదే జరుగుతూ ఉంది. ప్రెజెంట్ అయితే కొంచెం రికవరీ అవుతున్నారు, ముందు ఇంకా రికవరీ అవుతారు, డోంట్ వరీ. సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారంటే చక్కగా నా బ్లాక్ చేసేసాను కదా, నా గురించి మర్చిపోయింది, చక్కగా ఎంజాయ్ చేస్తుంది, తన లైఫ్ ఏదో తన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఎంజాయ్ చేస్తుంది అని షాపింగ్లు చేసుకుంటా, పండగలు చేసుకుంటా, సెలబ్రేషన్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అది కామన్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీ గురించి మంచిగా పాజిటివ్ గా ఆలోచించే అలవాటు అయితే వాళ్ళకి అసలు లేదు కాబట్టి వాళ్ళు అలా ఆలోచించడంలో తప్పులేదు, వాళ్ళ నేచరే అంత కాబట్టి. అండ్ ఫ్యూచర్ లో వాళ్ళు వస్తారంటే తప్పకుండా వస్తారు. దేనికోసం వస్తారు? వాళ్ళ అవసరానికి మాత్రమే వస్తారు. మాక్సిమం ఏంటంటే 90% చూపిస్తుంది ఏంటంటే వాళ్ళకి మనీ విషయంలో ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటారు. మనీ అవసరం అనేది బాగా వస్తుంది, కర్మ అనేది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఆ కర్మ వలన తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు చూసారు కదా. ప్రెజెంట్ మనీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏమీ లేని హెల్త్ ఇష్యూస్ కానీ మనీ పరంగా కానీ హాస్పిటల్ కి కానీ వాళ్ళు చాలా ఎక్కువ మనీ ఖర్చు చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా కూడా పెట్టాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులు అనేవి తప్పకుండా వస్తాయి. సో ప్రెజెంట్ వాళ్ళ అవసరాలకు కూడా మనీ అనేది లేని సిచ్యువేషన్ లో అట్లీస్ట్ వాళ్ళ ఖర్చులకు కూడా మినిమం ఖర్చులకు కూడా మనీ లేని విషయంలో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి వస్తారు. దానికోసం వస్తారు తప్ప మీ మీద ప్రేమ కారిపోయో లేదా ప్రేమ ఉండో మీతో మాట్లాడకుండా ఉండలేకపోయో మీరు బాధపడుతుంటే చూడలేకపోయో మాత్రం రావట్లేదు. సో మీరు అయితే దృష్టిలో పెట్టుకోండి, కంపల్సరీ వస్తారు కానీ అది మనీ విషయంలో మాత్రమే. తన అవసరాలను తీర్చుకోవడానికే మళ్ళీ వస్తారు. సేమ్ అదే రిపీట్ అవుతా ఉంటుంది మీ లైఫ్ లో ఎప్పటికీ కూడా. మళ్ళీ ఏం చేస్తారు? మనీ తీసుకుంటారు, ఏదో ఒకటి అలా ఉంది ఇలా ఉంది, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఎవ్వలేను తప్ప అంటారు. ఇలాంటి టైంలో తీసుకుంటారు, బతిలాడతారు, అన్ని చేస్తారు.
కానీ ఫైనల్ గా ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు మనీ ఇస్తారో మాక్సిమం ఒక 1 డే, 1 డే తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, నాకు మాట్లాడమాక అని చెప్పి బ్లేమ్ చేయడము, బ్లాక్ చేసుకోవడం, ఇదే రిపీట్ అవుతా ఉంటది మీ లైఫ్ లో. సో ఇది రిపీట్ అవుతుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చినా కూడా సేమ్ ఇలానే ఆలోచిస్తున్నారు అనమాట. మళ్ళీ తను వచ్చినా ఏదో ఒక అవసరానికి వస్తారు, మళ్ళీ కలుస్తారు, కొంచెం ప్రేమ చూపిస్తారు, ఆ ప్రేమకి మీరు కరిగిపోతారు. మళ్ళీ ఏంటంటే ఏదో ఒక గొడవ పెట్టుకోవడము, అక్కడ ఏం మ్యాటర్ ఏం లేకపోయినా తనకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడతారు కాబట్టి, మాట్లాడాలనిపించలేనప్పుడు అప్పుడు ఎలాంటి చెప్పినా నేను బిజీగా ఉన్నాను, నాకున్న పనులన్నీ ఎవరికి పిఎంకి కూడా లేవు అన్న విధంగా వాళ్ళు అంత బిజీ అయిపోతారు అనమాట. అదే వాళ్ళకి అవసరం ఉందనుకోండి, అసలు ఖాళీగా ఏ పని లేని వాళ్ళు మాట్లాడినట్టుగా ఫ్రీగా మాట్లాడతారు అనమాట. ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకుని మరి మీకు టైం ఇస్తారు, టైం స్పెండ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా. సో ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీస్ చూసాం కదా, అండ్ మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా చూసాం కదా. సో ఫ్యూచర్ లో వస్తారంటే వస్తారు తప్పకుండా, ఎందుకు రారు? వాళ్ళ అవసరం ఉంది కదా, అవసరం ఉంది కాబట్టి అవసరానికి వచ్చామా, చూసుకున్నామా, వెళ్ళిపోయామా. అదే యూజ్ అండ్ త్రో అంటారు కదా, వాడుకున్నామా, వదిలేసామా, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చామా, వాడుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. చివరికి బ్లేమ్ అయ్యేది, ఫూల్ అయ్యేది మీరే అనమాట. సో మీరేం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట. మీకు ఎన్నిసార్లు జరిగినా కూడా బుద్ధి అనేది రాదనమాట. ఎందుకంటే మీరు ఆ మాయలో నుంచి ఎప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. ఫర్దర్ గా అయినా ఫ్యూచర్ లో అయినా మీ ఎనర్జీస్ ని బట్టి బయటకు వస్తారేమో చూద్దాము. ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళ ఎడిక్షన్ లోనే ఉన్నారు. దానివల్లే మీరు ఏంటంటే మళ్ళీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా, వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండు అని మీ సైడ్ నుంచి మీరు ఏవైతే ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తానే ఉన్నారు. బ్లాక్ లోన్ తీస్తున్నారా లేదా, లేకపోతే ఆన్లైన్ లో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటా ఉన్నారు అనమాట. కాకపోతే అవన్నీ వేస్ట్ అనమాట. ప్రజెంట్ తన మెంటాలిటీ ఏంటనేది మీకు ఇప్పటికైనా అర్థం అవ్వాలి. కళ్ళు తెరుచుకుంటే మంచిది. కళ్ళు తెరుచుకుంటే కనుక మీ లైఫ్ అనేది మీరు బాగుపడుతుంది. లేదు నాకు అంత బాగుపడాలని లేదు, నాకైతే ఇంకా నా లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాం కదా, వెనక్కి తోసుకోవాలి, గోతులోకి వెళ్ళాలని ఉందని అనుకుంటే గనక మీరు మళ్ళీ వాళ్ళు వస్తారు, వెయిట్ చేయండి చక్కగా. మీకు ఇలాంటిదే రిపీట్ అవుతా ఉంటది, చూసుకుంటా ఉండండి. సో ఇదనమాట మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్. ఫ్యూచర్ లో వస్తారంటే కంపల్సరీ వస్తాడు. ప్రెజెంట్ ఎనర్జీ చూసారు కదా, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. సో ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే మీకు ప్రతిసారి మోసం చేసి వెళ్ళిపోవడము, మళ్ళీ రావడము, మళ్ళీ మోసం చేయడము, మళ్ళీ మనీ విషయంలో స్టక్ అవడం వల్ల మళ్ళీ తిరిగి రావడము, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇదనమాట మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. శ్రావణ పౌర్ణమికి మీ పార్ట్నర్ యొక్క మైండ్ లో కానివ్వండి, లైఫ్ లో కానీ కలిగే ఫీలింగ్స్ లో కానీ కలిగే చేంజెస్ అనేవి అండ్ మీ సైడ్ నుంచి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అనేది ఇదనమాట. సో మీ పార్ట్నర్ కి మీకు బాగా గైడెన్స్ ఇద్దాము. మీకు బాబా గైడెన్స్ ఇద్దాము, అలాగే ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. ఇద్దరికి కలిపి ఏంజల్ గైడెన్స్ ఇద్దరు విషయాల్లో, అంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది కూడా చూద్దాము. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష మాత్రమే, శిక్ష కాదు. కర్మ అనేది ఒక ప్రభావము. మనకు ఏదైనా మనం మంచి చేస్తే ఎలా మంచి తిరిగి వస్తుందో, చెడు చేస్తే అదే చెడు తిరిగి వస్తుంది కదా, అది ఒక ప్రభావం అనమాట. అంతేగాని అది లైఫ్ లాంగ్ ఉండదు, ఎవరి లైఫ్ లో కూడా ఉండదు అనమాట. ఇప్పుడు మీరు మంచి చేశారు, మీకు మంచి తిరిగి వస్తుంది. అదే మీరు చెడు చేశారు, ఎవరైనా బాధ పెట్టారు, మీరు కూడా రేపు ఫర్దర్ గా కూడా అలానే బాధపడతారనమాట. సో అది ఎప్పుడు కూడా లైఫ్ టైం. ఇప్పుడు మంచి అనేది ఎప్పుడు లైఫ్ టైం అంతా ఉండదు కదా. మనకి మంచి రోజులు వచ్చినాయి అని అంటే లైఫ్ అంతా మనకి మంచి రోజులు ఒక 60 ఇప్పుడున్న మన ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి కానీ, ఎన్విరాన్మెంట్ ని బట్టి కానీ, పొల్యూషన్ ని బట్టి కానీ మనం మాక్సిమం అయితే ఒక 60 సంవత్సరాలు 60 ఏళ్ళు బతకడమే చాలా కష్టం నాకు తెలిసి. 60 ఏళ్ళ వరకు ఉంటారో పోతారో కూడా ఎవరికి తెలియట్లేదు ఈ ప్రెజెంట్ జనరేషన్ బట్టి. సో ఆ 60 ఏళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని ఏం లేదు కదా, అలాగే 60 ఏళ్ళు కూడా బాధపడతారని ఏం లేదు కదా.
సో అదొక కర్మ అన్నమాట. ఇప్పుడు మన కర్మని బట్టి మనం ఏంటంటే మన లైఫ్ లో మంచి చెడు అని ఎట్లా జరిగితే కొన్ని రోజులు బ్యాడ్ డేస్ ఉంటాయి, కొన్ని రోజులు గుడ్ డేస్ కూడా ఉంటాయి. కంపల్సరీ అందరికి మంచి రోజులే ఉంటాయి అని లేదు, అందరికి బ్యాడ్ డేస్ ఉంటాయి అని ఏం లేదు. సో కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదని చెప్తున్నారు. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. నా కర్మ ఎందుకు ఇట్లా ఉంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా అని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నట్టున్నారు. తన విషయంలో మీకు మార్గం చూపబడుతుంది, అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. మార్గం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో అదొక మీకు ఒక మంచి గుడ్ వే అన్నమాట, గుడ్ పాత్ అనేది జరిగింది. ఎందుకంటే ఏం జరిగినా మన మంచిగా అనుకుంటారు కదా, అలానే ఇలా మీరు తన గురించి మీరు కొంచెం ఆలోచించి ఇదే కరెక్ట్ టైం అన్నమాట. మీరు తన నుండి కొంచెం దూరంగా ఉండడానికి కరెక్ట్ టైం. లేదు నాకు అలాంటి మెంటాలిటీ లేదు, నేను కర్మ ఫేస్ చేసినా పర్లేదు, నాకు తనే కావాలని అనుకుంటే మీ ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. అప్పుడు తను కూడా మీ లైఫ్ లో ఉండదు అనమాట. బాధ పెట్టడం, ఒంటరిగా వదిలేసి వెళ్ళడం వాళ్ళకి కామనే, వాళ్ళ నేచరే అంత. పరమాత్మ ఒకడే, ఆయనను చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరము పరస్పర సంబంధికులము. సో మనకి ఏదైతే మనము అందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుళ్ళని ఎట్లా పూజిస్తున్నామో అలానే మనకు అందరికీ కూడా దేవుడు అయితే ఒక్కళ్ళే. సో ఆయన చేరుకునే, ఆయన కోసం ఆయన ప్రే చేయడానికి అందరు ఏం కోరుకుంటారు, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది నాకు అది లేదు, ఇది లేదు. హెల్త్ బాగాలేదనుకోండి నాకు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు. మనీ లేవనుకో నాకు మనీ కావాలని కోరుకుంటాడు. పిల్లల స్టడీస్ గురించి నాకు స్టడీస్ బాగా రావాలని కోరుకుంటారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోరుకుంటారు. సో అంతే తప్ప దేవుడి కోసమనో లేకపోతే మంచి కోసమనే కోరుకునే వాళ్ళు 99% లో 100% లో 99% అయితే ఎవ్వరు కోరుకోరు. సో వాటిలో మనమందరం పరస్పర సంబంధికులమే. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి. చెప్పాను కదా, మనం ఏదైతే మంచి చేస్తామో అది మనకి తిరిగి వస్తుంది ఏదో ఒక రూపంలో. మనము అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ రోజు మనము ఎవరికైనా మనకి ఎవరైనా హెల్ప్ అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ ఎవరైనా వేరే ఊరు నుండి వచ్చి మనీ పోగొట్టుకున్నారని చాలా మంది వస్తుంటారు కదా, మనీ పోగొట్టుకున్నాము, ప్రయాణానికి వెళ్ళడానికి డబ్బులు లేవని అడుగుతా ఉంటారు చాలా మంది. ఇప్పుడు అది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది అనమాట. కష్టపడలేని వాళ్ళు మాత్రం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. నిజంగా ట్రూగా ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి మనం ఇవ్వలేము ఇలాంటి వాళ్ళ వలన. కానీ మనం ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇవ్వడం వల్ల ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పారనుకోండి, మహా అయితే ఒక 20 రూపీస్ లాస్ అవుతారా. దేవుడు హుండీలో వేశారనుకోండి, దేవుడు హుండీలో వేస్తే మనం ఎంత వేసినా మన ఇష్టంగా మనమే కావాలని వేస్తాము. సో అలానే ఇలానే అనుకోండి, వస్తే పోతే ఒక 20 రూపీస్ పోతాయి, దేవుడు హుండీలో వేశాను అనుకోండి. అదే ఒక మంచి వ్యక్తికి, మంచి పర్సన్స్ కి, ఎవరికైనా నిజంగానే హెల్ప్ కావాల్సిన వాళ్ళకి మీరు మనీ ఇవ్వాల్సిన పొజిషన్ లో కూడా మీరు వాళ్ళు ఎవరో అట్లా చేశారు ఇట్లా చేశారు అనుకోవడం వల్ల పాపం అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయలేకపోతారు కదా. పోతే మీకు ఎక్కువ మనీ అయితే ఏం ఖర్చు కావు కదా, దేవుడికి ఇచ్చామనుకో నువ్వు ఇచ్చేసేయండి అంతే. సో ఇదన్నమాట. సో మీకు మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్, ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ నుంచి మనము మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది కూడా చూద్దాము. ఇంప్రూవింగ్ హెల్త్, నో. దేర్ సంథింగ్ బెటర్, ట్రస్ట్. ఏదైతే మీకు ప్రెజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మీరు నమ్మితే గనక మీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏదైతే పద్దుక వాళ్ళని అంటే ఎప్పుడు వాళ్ళని మీరు వాళ్ళ గురించి ఆలోచించడము, ఎప్పుడు వస్తారా ఎప్పుడు బ్లాక్ లో చూస్తారా అని చెప్పి కాచి కూర్చుని ఉంటారు అనమాట. రోజుకి ఒక 100 సార్లు, ఒక 1000 సార్లు. కొంతమంది అయితే మరి పిచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక 1000 సార్లు, అడిక్షన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 1000 సార్లు అయినా వచ్చి ఆన్లైన్ లో ఉన్నారా లేదా, బ్లాక్ లోని తీసారా అని చెప్పి ఒక మెసేజ్ పెడతా ఉంటారు అనమాట. ఆ మెసేజ్ సెండ్ అవ్వదు, ఎందుకంటే బ్లాక్ లో పెట్టుకుంటారు కాబట్టి ఆ మెసేజెస్ అనేవి సెండ్ అవ్వవు. సో కానీ మీరు ఏంటంటే మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అలాగే వాళ్ళు ఏంటంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఏదైతే వాళ్ళని మీరు మరీ ఎక్కువ ఎడిక్ట్ అయిపోవడం వల్లే వాళ్ళకి అది
స్ట్రెంగ్త్ అవుతుంది అన్నమాట, మీకు అది వీక్నెస్ అవుతుంది. సో మీరు తనకి ఎడిక్ట్ అయిపోయిన సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడ పోతుందిలే, మన దగ్గర ఉంటది, ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ నా గురించి ఆలోచిస్తా ఉంటది, నా గురించే బాధపడతా ఉంటది, నేను ఎప్పుడు బ్లాక్ లోనే తీయాలా అని చెప్పి చూస్తా ఉంటది, మనదే కదా అన్న ఫీలింగ్ ఉంటది. ఎప్పుడైతే వాళ్ళని మీరు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళ భయం వేస్తుంది అనమాట. అప్పుడే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీకు సంబంధించిన టెన్షన్ అనేది వాళ్ళకు మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారు, వాళ్ళని భరించడం మీ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కూడా కాదనమాట. అలాంటి పర్సన్స్ మీరు తప్ప వేరొకళ్ళు అయితే వాళ్ళకి మాక్సిమం ఒక 2 months కన్నా ఎవరు కూడా జర్నీ చేయలేరు అనమాట. ఇలాంటి వాళ్ళతో మీరు ఎన్ని రోజులు చేశారంటే మీరు చాలా గ్రేట్ అనమాట. ఓపిక ఎక్కువ ఉన్నవాళ్ళు, పేషెన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి చేయగలుగుతున్నారు. సో మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకోకుండా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ లైఫ్ మీ కెరీర్ గురించి ఆలోచించుకుంటా ఉంటే కనుక ఫర్దర్ గా మీరు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉందో వస్తే రానివ్వండి, మీకు ఇష్టమైతే మాట్లాడండి, లేదంటే లైట్ తీసుకోండి అంతే, చెప్పేసి లైట్ తీసుకోండి అంతే. సో ఇదనమాట మీ పార్ట్నర్ కి మీకు మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన ఏంజల్ గైడెన్స్ అనేది. సో సెల్ఫ్ కేర్ కూడా ఏం చూద్దాం మనం. మీరు సెల్ఫ్ గా కేర్ ఏం తీసుకోవాలనేది కూడా చూద్దాం. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ఎనీవన్. చూడండి కరెక్ట్ గా వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు తను బ్లేమ్ చేస్తానే ఉంటారు, అనుమానిస్తానే ఉంటారు. ఎందుకంటే మీరు ఏం చేసినా దాని తప్పులు వెతికే పనిలోనే ఉంటారు. మీరు మంచి చేసినా మంచిలో కూడా చెడు వెతికే రకాలన్నమాట వీళ్ళు. ఎవరైనా కూడా మంచిలో చెడు వెతికే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ ఫైల్ నెంబర్ 1 వాళ్ళ పార్ట్నర్ మాత్రమే. సో ఎప్పుడు కూడా మనము చెడులో మంచి వెతుక్కోవాలి. ఒకవేళ ఏదన్నా జరిగింది అనుకోండి, ఫర్ సపోజ్ మనకి ఏదైనా మనీ లాస్ అయినవి, ఫర్ సపోజ్ ఒక 10,000 మనము దాంట్లో ఇన్వెస్ట్ చేసాము, లేకపోతే ఎవరికైనా ఇస్తే మనీ వేస్ట్ అయిపోయినాయి, లేకపోతే మనం ఇచ్చిన మనీ అనేది వాళ్ళు తిరిగి ఇవ్వలేదు అనుకోండి. సో మనకు మనీ వేస్ట్ అయినప్పుడు నెగిటివ్ గా ఆలోచించకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు అలా అవ్వాలి ఇలా అవ్వాలి, మీరు అనాల్సిన అవసరం లేదు. మీరు బాధపడుతున్నారంటే ఆ కర్మ అనేది వాళ్ళకి కంపల్సరీ తగులుతుంది కూడా. ఎందుకంటే ఒకరిని బాధ పెడితే దాని రిజల్ట్ అనేది అది కూడా వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని బాధ పెడితే కనుక తప్పకుండా వాళ్ళకి రిటర్న్ అనేది 2 వస్తుంది, వెళ్తుంది రిటర్న్ అనేది. సో అదేది తప్పకుండా మీకు తెలుస్తుంది. తను ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తానే ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు. సో ఎప్పుడు మీరు ప్రూవ్ చేసుకుంటా ఉండాల్సి వస్తుంది. నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, లేదు నేను ఇలా చేస్తున్నాను, అది ఇదని ప్రూవ్ చేసుకునే పనిలోనే ఉంటారు. కాబట్టి అసలు మీ గురించి మీకు కాన్ఫిడెంట్ ఉండాలా. ఐ డు నాట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ఎనీవన్. మీ గురించి మీరు ఎప్పుడు కూడా ఎవరిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఎవరు ఎలా అనుకుంటే 100 రకాలు అనుకుంటారు. రోడ్డు మీద పోతే కుక్కలు 100 రకాలు వాగుతాయి, అవి అన్ని పట్టించుకోకూడదు అనమాట. ఐ హ్యావ్ ద కరేజ్ టు పర్స్ మై డ్రీమ్స్ ఫియర్లెస్లీ. మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మీకు చాలా ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని మీరు మీ డ్రీమ్స్, మీ గోల్ ఏదైతే ఉందో, మీ కెరియర్ పాత్ ఏదైతే ఉందో, మీ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి ఫియర్ లేకుండా, భయం లేకుండా దాన్ని మీరు గోల్ని రీచ్ అవ్వండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ. ఏదైతే మీకు బాడీ ఉందో, మీ బాడీ కానివ్వండి, మీ మైండ్ కానివ్వండి, ఏదైతే మీ బాడీ ఉందో అది చాలా ఉండడం అనేది మీ లైఫ్ లో మీరు అలాంటి ఫేస్. ఎవరు కూడా చాలా మంది అనుకుంటా ఉంటారు బ్లాక్ గా ఉన్నామని, కొంచెం ఫేర్ తక్కువగా ఉన్నారని, లేకుంటే చూడడానికి అంత బాగా అట్రాక్టివ్ లుక్ లేదని చెప్పి, అండ్ పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటా ఉంటారు. ఎవ్వరు కంపేర్ చేసుకోవాల్సిన, కృష్ణుడు ఏ కలర్ లో ఉన్నారు, బ్లాకే కదండి. అలాగే రాముడు కూడా బ్లాక్ కలర్ లోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ లేనిది మీకు ఎందుకండి? ఎవ్వరికి అది దేవుడు బై బర్త్ మనకి ఇచ్చింది అనమాట. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారంటే, పైకి తెల్లగా ఉన్నా కూడా లోపల కుళ్ళు కుతంత్రాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇన్నర్ బ్యూటీ అనేది ఇంపార్టెంట్ అవుటర్ బ్యూటీ కన్నా కూడా. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోమాకండి. మీకంటూ ఒక టాలెంట్ కంపల్సరీ ఉంటది. మీరు బ్లాక్ గా ఉంటే వైట్ గా ఉంటుంది, అది తింటారే కలర్ ఏమన్నా తిన్నారు కదా ఎవరు. అదేంటంటే బై బర్త్ ఒకవేళ ఏమన్నా 100 years వరకు మీరు అదే విధంగా ఉంటారనే నమ్మకం ఉందా? బ్లాక్ గానే ఉంటారు వాళ్ళు, అలాగే వైట్ గా తెల్లగా చేయేస్తే మాసిపోనట్టుగా ఏమన్నా 100 years వరకు అంతే బ్యూటీతో ఏమన్నా ఉంటారు? ఉండరు కదా. ఏజ్ పెరిగే కొంత అన్నీ పోతాయి. సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు. బ్లాక్ గా ఉన్న అసలు హ్యాండిక్యాప్డ్ చాలా మంది చూస్తూ ఉంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాము, లేకపోతే టిక్ టాక్ లో వీటిలో చూస్తానే ఉంటాము. హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు కూడా మంచిగా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్ట్ డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకు అన్ని ఉన్నా కూడా మనకి బద్ధకం అన్నమాట. తిని కూర్చోవడం తప్ప మనం వేరే పని ఏం చేయట్లేదు. చాలా మంది అలానే ఉన్నారు, లేజీగా ఉన్నారు. అదేమంటే నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అని అనుకుంటా ఉంటారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు, లేజీ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక. ఐ ఆమ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. మీకు డిజర్వింగ్ అనమాట. మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు కూడా అందరికి ప్రేమను చూపిస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, గౌరవం ఇస్తూ, అలాగే అందరితో దయ కలిగి ఉంటారనమాట. బై బర్త్ అది మీకు ఉంది. సో దాన్ని మీరు ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోండి, మీ లైఫ్ అనేది బాగుంటుంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 1 అయిపోయింది కదా, పైల్ నెంబర్ 2 చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో హై ప్రీస్టియస్, ద మూన్, ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ స్వర్డ్స్, సన్, హ్యాంగ్డ్ మ్యాన్. సో ప్రెసెంట్ మీ పార్ట్నర్ ఏంటంటే నాకు తెలిసి మీ ఇద్దరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడమే కాకుండా థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట. మాక్సిమం 99% థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్, ఆపోజిట్ జెండర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒకవేళ మీరు చూసే వాళ్ళు లేడీస్ అయితే కనుక కంపల్సరీ అక్కడ ఇంకొక లేడీ అనేది ఉన్నారు. లేదు మీరు చూసే వాళ్ళు జెంట్స్ అయితే కనుక మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇంకొకళ్ళు కంపల్సరీ లేడీస్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అంటే జెంట్స్ అయితే ఉన్నారు, థర్డ్ పార్టీ ఉంది. ఒక 10% మాత్రమే థర్డ్ పార్టీ అంటే మదర్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చూపిస్తుంది. సో మీ ఇద్దరి మీద నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కూడా ఈ థర్డ్ పార్టీ వల్లనే. సో దాని వల్లే మీ ఇద్దరు మీరేందంటే ఈ రిలేషన్ వద్దనుకుని ఈ లవ్ రిలేషన్, తన మీద చాలా ప్రేమ ఉంది మీకు, చాలా జెన్యున్ గా కూడా ఉన్నారు మీరు. కానీ తన సైడ్ నుంచి తను జెన్యున్ గా లేరు కాబట్టి తనని ఏం చేస్తారంటే మీరు వద్దు, ఈ రిలేషన్ వద్దని చెప్పి మీ లవ్ ని మీరు సాక్రిఫైస్ చేసుకున్నాడు. వద్దనుకుని మీ అంతటి మీరే వద్దనుకున్నారు. సో ప్రెజెంట్ వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్ తో ఉన్నారంటే ప్రెజెంట్ వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నాకు తెలిసి మాక్సిమం 99% అందరూ కూడా ఈ పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ అంటే జాబ్ చేసే పర్సన్, బిజినెస్ మ్యాన్ అయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, మీ గురించి ఆలోచించేంత టైం కూడా లేదు. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాని నుండి రికవరీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఏదైతే ఉన్నారో మీరు ఎమోషనల్ పర్సన్ అనమాట. ఎందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు మోసం చేశారన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. బట్ ఏంటంటే మీకైతే మీరు ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం సెన్సిటివ్ అండ్ మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి మీకు. కొంచెంసేపు ఏమో తను కావాలి, నాకు థర్డ్ పార్టీ ఉన్న తను వదిలేసి నాకు దగ్గరికి రావాలన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమో థర్డ్ పార్టీ ఉండడం ఏంది, నన్ను ఇంత మోసం చేశారా, ఇలాంటి వాడు నా లైఫ్ లో ఎందుకు ఉండాలన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అనమాట. మీకైతే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అవుతా ఉంటాయి, సెన్సిటివ్ పర్సన్ కూడా మీరు. సో ఏంటంటే తన ఆలోచనలు అనేవి మిమ్మల్ని చుట్టూ ముడుతానే ఉన్నాయి అనమాట. తన ఆలోచనల నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు.
ప్రజెంట్ తను ఎలా ఉన్నారంటే ప్రజెంట్ తను హ్యాపీగా ఉన్నారనమాట. తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అలాగే తన పనుల్లో తను బిజీగా ఉన్నారు. ఎనర్జీస్ కూడా బాగున్నాయి అనమాట. తనకి హై ఎనర్జీస్ ఉన్నాయి అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీతో అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ. తను ఏంటంటే ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు. మీరే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ లో నుంచి మీరు కొంచెము బయటకు రావాలి. మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. తన లైఫ్ లో థర్డ్ పార్టీ ఉంటారు, థర్డ్ పార్టీకి తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న ఫీలింగ్ అనేది మీకు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అది సడన్ గా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు అది డైజెషన్ చేసుకోలేకపోతున్నారు థర్డ్ పార్టీ అంటేనే. సో కానీ మీరు ఫ్యూచర్ గా ఎట్లయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం లో నుంచి బయటకు వస్తారనమాట. సో మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అన్నా అంటే మీ ఇద్దరికి రీయూనియన్ అయితే లేదండి. కంపల్సరీ తన థర్డ్ పార్టీతోనే ఉండాలన్న హోప్ తోనే ఉన్నారు. ప్రజెంట్ తను రావాలన్న ఉద్దేశం కానీ మీకు సంబంధించిన ఆలోచనలు ఎటు పరిస్థితుల్లో కూడా తనకి రావడం లేదు. తనేందంటే థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నా. థర్డ్ పార్టీ అంటే తెలుసు కదా, వాళ్ళ వైఫ్ అయినా అవ్వచ్చు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు. ఇలా చాలా మంది ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ లేకపోతే వేరే బాయ్ ఫ్రెండ్లు కానివ్వండి, ఎవరో ఒకరితో హ్యాపీగా ఉన్నారు. అండ్ మనీ పరంగా కూడా వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉన్నారు. అండ్ మనీ పరంగా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. ఎమోషనల్ పర్సన్స్ తోనే వాళ్ళు కూడా ఆల్రెడీ మీరు ఎలాగో ఎమోషనల్ పర్సన్, మీ పార్ట్నర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో థర్డ్ పార్టీ కూడా ఎమోషనల్ పర్సనే అనమాట. అందుకే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు తొందరగా. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు మీ దగ్గరకు రావాలన్న ఉద్దేశం లేదు, ఫ్యూచర్ లో కూడా వస్తారన్న నమ్మకం లేదు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వెళ్ళిపోయారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ మాయలోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయారు అనమాట. ఒకవేళ మీరు ఏమన్నా కాంటాక్ట్ అవ్వాలని చూసినా కూడా మీకు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వరు. మీ మీద కోపం చూపించడము, బ్లాక్ చేయడము, తిట్టడం ఇలానే జరుగుతూ ఉంటది అనమాట. మీరు దాని వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎందుకు ఇలా నా లైఫ్ ఉందని చెప్పి ఇంత మోసం ఎందుకు చేశారని చెప్పి ఆలోచించుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ టెండెన్సీ ఇలాంటివన్నీ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాంటివి అయితే ఏమి చేయకండి. ఎందుకంటే థర్డ్ పార్టీలో ఉండి తను మోసం చేసి మీకు వెళ్ళిపోయారు కాబట్టి అలాంటి పర్సన్ కోసం మీరు మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుని మీ లైఫ్ ని ఇచ్చేయాల్సినంత పర్సన్ అయితే కాదు తను. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. సో ఇదన్నమాట పైల్ 2 కి సంబంధించిన రీడింగ్ అనేది. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి. మీ గురించి మళ్ళీ రావాలనుకుంటున్నారా అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలైతే అనుకోవట్లేదు ప్రెజెంట్ అయితే. మీకు మీ పార్ట్నర్ విషయంలో బాబా గైడెన్స్ అనేది చూద్దాము. చూసినాక ఇద్దరికి సంబంధించిన ఏంజల్ గైడెన్స్ కార్డ్ కూడా తీద్దాం మనం. దివ్య ఏకత్వము. పరమాత్మ ఒకడే. ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరం పరస్పరం సంబంధికులము. ఏదైతే ఇప్పుడు తన గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు కాబట్టి తన గురించి ఏదైతే రాంగ్ డెసిషన్ అయితే తీసుకోకండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అండ్ మీ లైఫ్ గురించి మీ పేరెంట్స్ కూడా ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. తన కోసము సాక్రిఫైస్ చేసేంత క్యారెక్టర్ అయితే తనది కాదు. సో దాని గురించి ఆలోచించుకుని మీకు కొంచెం రిలాక్స్ గా ఉండి ఇదేదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో బయటకు రావడానికి దేవుడి ధ్యానం కానివ్వండి, 7 చక్ర మెడిటేషన్ కానివ్వండి, ఆరా శుద్ధి కానివ్వండి, ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటూ కొంచెం కొంచెంగా మీరు రికవరీ అవుతారు. ఒకేసారి అయితే రికవరీ అవ్వలేరు డెఫినెట్ గా. పంజర జీవితము, బాంధవ్యాలు పంజర జీవితము లాంటివి ఏదో ఒకనాడు ముగింపుకు వస్తాయి. సో మనది ఎవరికి కూడా ఎడిక్ట్ అయి ఉండొద్దండి. ఎడిక్ట్ అవ్వడం ఏంటంటే మనకి ఏదైతే మన లైఫ్ లో కర్మ అయితే ఏదైతే ఉందో ఆ కర్మ వల్లనే మన లైఫ్ లో ఎక్కడో ఉండే వాళ్ళు ఏదో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని వందల కిలోమీటర్ల ఉన్న డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా పరిచయం అవడము అండ్ మళ్ళీ అనుకోకుండా దగ్గర అయిపోవడము, ప్రేమ చూపించడం ఇవన్నీ జరిగి మళ్ళీ అనుకోకుండా విడిపోతారు. అసలు ఎందుకు వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చారు అని తెలుసుకునే లోపే కలవడము విడిపోవడం కూడా జరిగిపోతుంది. ఎందుకంటే
మన లైఫ్ ఎలాంటిదంటే మనకి ఏదైతే కర్మ ఉంటుందో దానివల్ల మన లైఫ్ లోకి అందరు వస్తా ఉంటారు, లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటారు, అందుకే వస్తారు తప్ప వేరే రీజన్ అయితే కాదు. అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది, ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. సో ఏదైతే మీరున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంది, నేచర్ ఉంటది. సో ఎవరి టాలెంట్ వాళ్ళది అనమాట. ఒకళ్ళకి టీచింగ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఇంకొకళ్ళకి డ్రాయింగ్ లో ఉంటాయి, ఒకళ్ళకి కుకింగ్ లో బాగుంటే ఇంకొకళ్ళకి వేరే మ్యూజిక్ లో ఉంటుంది, సింగింగ్ లో ఉంటది, డాన్సింగ్ లో ఉంటది, ఇలా ఉంటాయి అనమాట. ఎప్పుడు మనం ఇంకొకరు కంపేర్ చేసుకోవచ్చు. వీళ్ళకి పిల్లలకు కూడా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే కంపేర్ చేస్తూ ఉంటారు, అక్క చెల్లెళ్ళ మధ్య కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి. అందరి మైండ్ సెట్ ఒకట్లాగే ఉంటే అందరికి కూడా టాప్ 1 లోనే ఉంటారు కదా, టాప్ 2 అనేది ఎవరికి ఉండదు కదా. సో అలా మైండ్ సెట్ కానివ్వండి, నాలెడ్జ్ అనేది అందరికి ఒకేలాగా ఉండదు. ఒక దాంట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ఇంకో దాంట్లో నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అన్నీ వస్తున్నాయి మీకు తక్కువ వస్తున్నాయి అని చెప్పి బ్లేమ్ చేయమాకండి. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారనమాట. నాలెడ్జ్ని బట్టి వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకండి. ఆకర్షణ ధర్మము అయస్కాంతంలా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. ఏదైతే మీకు లైఫ్ లో ఏదైతే ఉందో వాటిని మీరు గ్రాప్ చేసుకోవాలన్నమాట. మీ టాలెంట్ తో, మీకున్న పవర్స్ తో, ఏవైతే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, డివైన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీకు ఏవైతే కావాలో వాటిని మీరు తెచ్చుకోవాలన్నమాట. అంతేగాని లైఫ్ లో స్టక్ అయిపోవడము, ఒకళ్ళ గురించే బాధపడడం ఇలాంటి అయితే మాత్రం చేయకండి. అదే బాబా మీకు ఇచ్చే గైడెన్స్. ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ అనేవి. ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ కూడా చూద్దాము. ఆపర్చునిటీ, ఇంప్రూవింగ్ హెల్త్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు తన గురించి తను మోసం చేశారు, రిమైన్ పాజిటివ్, సక్సెస్. ఏదైతే మీరు నన్ను మోసం చేశాడు, థర్డ్ పార్టీలో ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి మీరు తన గురించి బాధపడుతున్నారు, ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకోవడానికే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. ఫర్దర్ గా లేకపోతే ఇంకా మీరు ఫర్దర్ గా ఇంకా క్లోజ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎడిక్ట్ అయిపోయి మీ ప్రాబ్లం ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెద్ద చేసుకోకుండా మీ లైఫ్ లో ఉండి తను ఇప్పటికైనా బయటకు రావడము, తన గురించి తెలుసుకోవడం మంచిగా అయింది అనమాట. ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య నోగానే సిచ్యువేషన్ ఉందో అది మీ మంచికే జరిగింది. సిచ్యువేషన్ విల్ ఇంప్రూవింగ్ హెల్త్. మీరు ఏదైతే తన గురించి ఆలోచించుకుని ఎందుకు ఇలా జరిగింది, అసలు తన లైఫ్ లో వేరే వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. సో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా మీరు యాక్సెప్ట్ చేయాలా. యాక్సెప్ట్ చేసి మీకు ఏదైతే మీ లైఫ్ లో గోల్ అనేది ఉందో, కెరీర్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తే కనుక మంచి లైఫ్ అనేది ఉంది, మంచి ఆపర్చునిటీస్ అనేవి ఫ్యూచర్ లో వస్తాయి. సో ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మి యాక్షన్ తీసుకుంటే గనక ఏదైతే యాక్షన్ అనేది అంటే ఇప్పుడు తన మంచి వాళ్ళకి అతను తెలిసింది కాబట్టి తన గురించి మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలో దాని మీద మీరు స్టాండ్ బై తీసుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్ అనేది, మీ కెరీర్, మీ లైఫ్ ఇవి కూడా మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. ఇది మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్ అనమాట. అండ్ సెల్ఫ్ కేర్, మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది కూడా చూద్దాము. I choose to see my life through lens of gratitude. మీరు ఏదైతే మీ లైఫ్ లో చూస్తున్నారో సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఇంకా పెరగకుండా, ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేయకుండా, అండ్ మీరు ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని వల్ల ఇంకా ఫర్దర్ గా మీరు బాధపడకుండా ఉండాలి అంటే కనుక ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మంచిగా జరిగింది అన్నట్టుగా మీరు తీసుకోవాలన్నమాట.
క్రియేటివ్ ఎనర్జీ సర్జెస్ త్రూ మీ అండ్ లీడ్స్ మీ టు న్యూ అండ్ బ్రిలియంట్ ఐడియాస్. మీకు చాలా టాలెంట్ ఉందన్నమాట. మీకు ఏదైతే అంటే టాలెంట్ అండ్ ఎనర్జీ అండ్ క్రియేటివ్నెస్ అనేది ఎక్కువ ఉంది. సో దాని మీద ఫోకస్ చేసి మీరు మీకు ఏవైతే బ్రిలియంట్ ఐడియాలు ఉన్నాయి, క్రియేటివ్నెస్ కి సంబంధించిన క్రియేటివ్నెస్ కి ఏదైతే క్రియేటివ్నెస్ దానికి మీ ఆలోచనలు తోడు చేస్తే కనుక ఒక మంచి ప్లానింగ్ తో మంచిగా మీ లైఫ్ అనేది కెరియర్ ని సెట్ చేసుకోగలుగుతారు. ఐ ఆమ్ డూయింగ్ ద బెస్ట్ ఐ కెన్. మీరు ఏదైతే మీ చేతుల్లో ఉందో దాన్ని చాలా మంచిగా చూపించడానికి ట్రై చేస్తారు. సో దాన్ని మీద మీరు స్టాండ్ తీసుకోండి. ఐ ఆమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. సో మిమ్మల్ని మీరు నమ్ముకుంటే కనుక, మీ మీద మీరు నమ్మకం ఉంటే, మీకున్న పవర్స్ మీద, మీకున్న టాలెంట్ మీద నమ్ముకుంటే కనుక ఐ ఆమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మీరు ఒక మ్యాజిక్ లాగా మీ లైఫ్ అనేది మీ చేతుల్లోనే మారిపోతుంది అనమాట. ఇదనమాట పైల్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ 2 అనేది రెజనేట్ అవుతుందో వాళ్ళు లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి కామెంట్ రూపంలో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పైల్ నెంబర్ 3. పైల్ నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో పైల్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 4 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫూల్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం ఫైర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళే అనమాట. కొంచెం కోపము, అలాగే మాటలతో మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు అనమాట. ఎదుటి వాళ్ళని ఆలోచించకుండానే మాటలతో ఏదో ఒకటి అనే రకం అనమాట. కొంచెం కూడా ఆలోచించరు అనమాట. ఏదైనా సిచ్యువేషన్ జరిగితే గనక, వాళ్ళకి నచ్చంది జరిగితే గనక వెంటనే మాటలతో ఏదో ఒకటి బ్లేమ్ చేయడమో తిట్టేయడమో చేసేస్తారు. తర్వాత ఆలోచించుకున్న తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు నాకైతే ఫ్రస్ట్రేషన్ ఉంది, సో దించేసుకోవాలి, నాకు కోపం వచ్చింది దాన్ని దించేసుకోవాలి అని అనుకుంటారు తప్ప, ఒకవేళ వీళ్ళు ఎలాంటి పర్సన్ అంటే ఓన్లీ మీ కోపాన్ని, మీ మీద ఉన్న కోపాన్ని మీకు చూపించడం కాదు, ఎవరి మీద ఉన్న కోపం అయినా కూడా ఆ టైంలో మీరు మాట్లాడారు కానీ మెసేజ్ కానీ చేశారనుకోండి, ఆ కోపం మీ మీద చూపించే రకాలన్నమాట. అంత ఫైర్ ఎలిమెంట్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా మాటలతో ఎలా హింసిస్తారంటే, వాళ్ళ మాటలు ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తాయి అంటే మీకు ఇలాంటి వాళ్ళని నేను లవ్ చేసింది, ఇలాంటి వాళ్ళని నేను ఇష్టపడింది అన్న రేంజ్కి వచ్చేస్తారనమాట. అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు మాటల మీద. అలా అంత టంగ్ అనేది అంత లూజ్ ఉంటది అనమాట. అంత ఇదిగా మాట్లాడతారు వీళ్ళు. చూడండి అంటే టంగ్ చాలా ఇదిగా ఉంటుంది. ప్రెజెంట్ కూడా ఏమన్నా ఇదిగా ఉన్నారా అంటే, ప్రెజెంట్ ఏమన్నా మీ మీద ఏమన్నా ఫీలింగ్స్ మారాయా, కొంచెం ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారంటే అస్సలు ఇలాంటి వాళ్ళు అస్సలు మారండి, అస్సలు ఆలోచించరు. ఒకవేళ వాళ్ళకి ప్రేమ లేదంటే ఉంటది, ఎంత ఒక 20% ప్రేమ ఉంటది. 80% ఏంటంటే మీరు చేసిన మంచి ఏమి గుర్తురాదు. మీరు చేసిన మంచి అనేది 80% గుర్తొస్తే, మీరు చేసిన మంచి అనేది చేసిన హెల్ప్ కానీ, కేరింగ్ కానీ, లవ్ కానీ ఒక 20% గుర్తొస్తే, మీరు ఏదైనా అన్న మాటలు అనేవి 80% పదే పదే గుర్తొస్తా ఉంటాయి అనమాట. నన్ను ఎందుకు అనాలి, నన్నే ఎందుకు అనాలి, నన్ను అంటదా, నన్ను అంటాడా అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు అనమాట. అలాని వాళ్ళు ఏమైనా బుద్ధిమంతులా, అసలు ఏమన్నాను వాళ్ళ అంటే, ఎవరినైనా కూడా అసలు ఎదుటి వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకముందే అనేసే రకాలు అనమాట వీళ్ళు. ఎదుటి వాళ్ళకి కనీసం అసలు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే దాని గురించి ఆలోచించి అసలు ఏం జరిగింది కనుక్కుని ఫర్దర్ గా మూవ్ అని యాక్షన్ తీసుకునే పర్సన్ అయితే కాదు. అక్కడ ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఎవరి గురించి అయినా వెంటనే వెళ్ళి వాళ్ళ మీద గొడవ పడిపోవడము, దెబ్బలాడము, తిట్టడము, కొట్టడం ఇలాంటివి చేసే పర్సన్ అనమాట. ప్రజెంట్ కూడా అలానే ఉన్నారు అండ్ మీ విషయంలో కూడా అలానే ఉన్నారు. తన వస్తే చూద్దాంలే, వీళ్ళకి ఏంటంటే కొంచెం సింగిల్ గా ఉండడము, సింగిల్ గా ఎంజాయ్ చేయడము, ఇలా ఉండడం అనేది ఇష్టం అనమాట. అలాంటప్పుడు లైఫ్ లోకి ఎందుకు రావాలి, ఎదుటి వాళ్ళ లైఫ్ లోకి వచ్చి ఎందుకు వాళ్ళ లైఫ్ తో ఆడుకోవడము. మీరేందంటే మీరు కూడా ఏమైనా తక్కువేం కాదు.
మీరు కూడా ఫైర్ ఎలిమెంటే. తను ఒకటంటే మీరు రెండు అనే రకాలన్నమాట. ఎందుకంటే మీరు మాట అంటే పాడరు కదా, తను మాటలు అంటారు, ఒకవేళ అవసరమైతే కాలు పట్టుకుంటారు. కానీ మీరు అలా కాదు, మీరు ఒక్కసారి అన్నారంటే మిమ్మల్ని ఒక మాట అంటే మీరు రెండు మాటలు అనే రకాలన్నమాట. నన్ను ఎందుకన్నా, నేను అంటే నా తప్పు లేకుండా నేనంటే ఎందుకు ఊరుకోవాలన్న రకాలన్నమాట మీరు. సో తప్పేం లేదు, ఎందుకంటే మన తప్పు లేనప్పుడు మన మీద మన దగ్గర మనం స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు. సో మీరు కూడా ఫైర్ ఎలిమెంటే అనమాట. మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కొంచెం ఫ్రీడమ్ కోరుకుంటారు అనమాట. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తానో చెప్పకూడదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పెట్టకూడదు అనుకునే పర్సన్ అనమాట. కానీ ప్రెజెంట్ వాళ్ళు కొంచెం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే మనీ విషయంలో మెయిన్ ఎక్కువగా మనీ చూపిస్తుంది అనమాట. మెయిన్ అతను వాళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మనీ పరంగానే ఎక్కువగా మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ రిలేషన్ లో కంటిన్యూ చేయడం కానీ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెము ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళతో పోలిస్తే లేదా ఏదైనా మీరు అడగగానే ఇచ్చే రకం, అవసరంగా అడగక ముందే హెల్ప్ చేసే రకాలు అనమాట మీరు. సో మీరు కూడా ఏంటంటే ఏదన్నా వాళ్ళు ఏమన్నా అడిగినా, లేకపోతే ఏమన్నా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అడగక ముందే మనీ ఇచ్చేయడము, వేసేయడము, ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక హెల్ప్ చేసేయడము, ముందే వెళ్ళి ఇలాంటి పనులు చేసే రకాలు అనమాట మీరు. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు మనీ విషయంలో కొంచెం స్టక్ అయి ఉన్నారు. ఏదో ఎక్కడో మనీ ఇచ్చే అప్పిచ్చి అవి తిరిగి రాకపోవడము, కొంచెం లాస్ లో ఉన్నారు. అండ్ మీరు ఏంటంటే ప్రెజెంట్ మీ ఇద్దరు కూడా కొంచెం నో కాంటాక్ట్ లోనే చూపిస్తున్నారు అనమాట. నో కాంటాక్ట్ విషయంలోనే ఉన్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రజెంట్ మనీ విషయంలో స్టక్ అయ్యారంటే మనీ ఏదో ఒక రూపంలో వస్తున్నాయి కదా, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతున్నాయి అనమాట. అండ్ అది కాక ఏంటంటే ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ప్రెజెంట్ ఎనర్జీస్ వచ్చేసి మీ విషయంలో ప్రెజెంట్ వాళ్ళు మీతో మళ్ళీ కలవాలనుకుంటున్నారంటే కొంచెం సేపు కలవాలని ఆలోచిస్తున్నారు, కొంచెంసేపు ఏమో వద్దులే ఎందుకులే ఎప్పుడు ఏదో ఒకటి అంటా అనేది వాళ్ళు. అంటే మీరు అంటారు, మీరు అంటారని కాదు, మీరు బుద్ధిమంతులని నేను చెప్పట్లేదు. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నదానికి రెండింతలు అంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటుంటే వెంట కూర్చోవాలన్నమాట. ఎవరిని అన్నా కూడా అవును మీరు సన్నాసి అంటే అవును నేను సన్నాసిని అని ఒప్పుకోవాలి. అలాంటి రకాలు అనమాట వీళ్ళు. అలా కాకుండా నన్ను అంటావా నువ్వే సన్నాసి అని మీరు అన్నారు అనుకోవండి, అప్పుడు వాళ్ళకి నచ్చదు అనమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతా ఉంటాయి అనమాట. తొందరగా క్విక్ గా యాక్షన్ తీసుకుంటా ఉంటారు. ఏదైనా ఆలోచించి చేసే పర్సన్ కాదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మూడ్ స్వింగ్స్ అవుతారంట. కొంచెం మంచిగా ఉంటారు, కొంచెంసేపు నెగిటివ్ గా థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ప్రెజెంట్ ఏంటంటే మనీ విషయంలో బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు. మనీ ఏదో ఒక రూపంలో బాగా కష్టపడి ఏదైనా సంపాదించినా కూడా అవి ఏదో ఒక రూపంలో వేరే వాటికి ఖర్చు అయిపోతున్నాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేదా వేరే ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చి కానివ్వండి, మనీ అనేది ఖర్చు అయిపోతున్నాయి. సో ప్రెజెంట్ ఏంటంటే మీ గురించి ఆలోచించట్లేదా అంటే ఆలోచిస్తున్నారు. పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా అంటే పాజిటివ్ గా ఆలోచించట్లా. ఒక 10% పాజిటివ్ గా ఆలోచిస్తే అక్కడ మీకు సంబంధించింది మీరు వాళ్ళకి చేసిన కేరింగ్ కానివ్వండి, హెల్ప్ కానివ్వండి, ఏదైతే ఉందో అది లవ్ కానీ 80% మంచిగా ఉంది. ఒక 20% ఎప్పుడన్నా మీరు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అంటే మీరు తిట్టడం కానివ్వండి, మీరేమన్నా వాళ్ళ అంటే తిట్టడం కానీ ఇట్లాంటివి ఉన్నాయి అనమాట. ఈ 20% మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప అక్కడ 80% పాజిటివ్ రేస్ ఉంది కదా, ఏదైతే కేరింగ్ లవ్ ఇవన్నీ ఉన్నాయి, హెల్ప్ అనేది అది వాళ్ళు చూడలేదన్నమాట. ఆ 20% నన్ను అంది కదా, నన్ను ఎందుకు రాలన్నదే మాత్రమే చూసుకుని వాళ్ళు ప్రెజెంట్ రావాలన్న ఉద్దేశం అయితే లేదు. కాకపోతే ఫ్యూచర్ లో తప్పకుండా వస్తారనమాట. అది కూడా మనీ విషయంలోనే వస్తారు. ప్రెజెంట్ ఏంటంటే మీ తన ఎనర్జీస్ అయితే కొంచెం ఫైనాన్షియల్ గా కానీ హెల్త్ పరంగా కానీ కొంచెం బాగాలేదనమాట. ఇది ప్రెజెంట్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. ప్రెజెంట్ వాళ్ళు ఏందనుకుంటున్నారంటే నా గురించి ఆలోచించట్లేదు, నన్ను ఏదో ఒకటి అంటా ఉంటది, ఎప్పుడు నన్ను బ్లేమ్ చేస్తుంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. కానీ బ్లేమ్ చేసేది ఎవరంటే వాళ్ళే అనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. బాబా బాబా గైడెన్స్ కార్డ్స్ కూడా చూద్దాము. పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనమందరం పరస్పర సంబంధికులమే. నిరుపేదలకు సేవ దానము ఆత్మవృద్ధికి ఖచ్చితమైన మార్గం. ఎప్పుడు కూడా మనము ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే కనుక
అంటే హెల్ప్ కావాలని వస్తే కనుక, ఏదైనా సహాయం చేయమని వస్తే కనుక, మన దగ్గర ఉండి మనం హెల్ప్ చేయగలిగితే కనుక తప్పకుండా చేయాలి. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది పక్కన పెట్టి, అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విని ఓకే జెన్యున్ గా అనిపిస్తే కనుక మీరు తప్పకుండా హెల్ప్ అనేది చేయండి. హెల్ప్ చేయడము, దానము, సేవ దానము అభివృద్ధికి ఎప్పుడు కూడా మార్గంలో అనమాట. సేవ దానము, సేవ చేయడం కానివ్వండి, అది పెద్దలకైనా అవ్వండి, లేదా బయట లేని వాళ్ళకి కానివ్వండి, ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది, దానం చేయడం అనేది మన సక్సెస్ కి, అభివృద్ధికి ఎప్పుడూ కూడా మార్గం అవుతుంది అనమాట. పవిత్ర గ్రంథములు చదువు, మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చండి. ఇప్పుడు ఏవైతే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారో, ఏవైతే పాఠాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ లైఫ్ లెసన్స్ గా గుర్తుపెట్టుకుని ఫర్దర్ గా అలాంటివి కాకుండా చూసుకోమని చెప్తున్నారు. గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళనం కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. మనకి ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మీ ఇద్దరి మధ్య విడిపోయారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో, అది ఏదైతే చేశారంటే అది దేవుళ్ళు మన కర్మను బలనే చేశారు. మనం యాక్సెప్ట్ చేయాలి. అది మన కొన్ని సిచ్యువేషన్ మనకి బాధని కలిగిస్తుంది, చేదుగా ఉండదు. చేదు మెమరీస్ గా ఉన్నా కూడా అవి ఎందుకంటే మన మంచి కోసమే అన్నమాట. ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో తన గురించి మీకు తెలియడానికే ఇలాంటి సిచ్యువేషన్ అనేది దేవుడు కల్పించాడు. అందుకని దాన్ని మీరు తిట్టుకోకుండా, ఏదైతే చెడులో మంచి ఎట్లా వెతుక్కోవాలని అంటారో, చెడులో కూడా మంచి వెతుక్కుని, మంచి ఇది మన మంచిగా జరిగిందేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉండాలి. విచారము మరియు ఆనందం ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి. మనకి మన లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఎలా అయితే మంచి అండ్ చెడు ఎట్లా ఉంటాయో, మంచి మనం తీసుకోగలుగుతాం కానీ చెడు అయితే మనం తీసుకోలేకపోతున్నాం. ఎవరైనా కూడా ఎంత గొప్ప వాళ్ళైనా కూడా మంచి తీసుకుంటారు కానీ చెడు తీసుకోలేరు. కానీ మనం తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన కర్మ వల్లే మనకి ఇలా ఉందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయగలిగిన రోజే దాని ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువగా పడదనమాట. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 10,000 మనీ లాస్ అయినాయి అనుకోండి, మనీ లాస్ అయిపోయినాయి కదా, నాకు లాస్ అయిపోయినాయి, వాళ్ళు మోసం చేశారని వాళ్ళు తిట్టుకునే కన్నా, సరే పోనీ నేను దేవుడు హుండీలో వేశాను, ఓకే 10,000 ఇప్పుడు నేనైతే ఎవరిని మోసం చేయలేదు కదా, సో అని అలా అనుకుని యాక్సెప్ట్ చేయగలిగితే గనక, పోనీలే అది దేవుడు హుండీలో వేశాను అనుకుంటా మీరు అనుకున్నారనుకోండి, దానికి 10,000కి 30,000 ఏదో ఒక రూపంలో మీకు వచ్చే, మంచిగా చేశారు కాబట్టి మంచి తప్పకుండా తిరిగి వస్తుంది. వాళ్ళు ఇవ్వకపోయినా ఏదో ఒక రూపంలో మీరు తిరిగి వస్తుంది తప్పకుండా. అదే మీ దగ్గర 10,000 తీసుకుని వాళ్ళని ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా వెంటనే ఇచ్చేస్తాను, లేకపోతే నాకు ఆ సీరియస్ గా ఉంది, మా ఇంట్లో వాళ్ళ సీరియస్ గా ఉందని చెప్పి తీసుకుని కాళ్ళు పట్టుకుని తీసుకుని తర్వాత ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు 10,000 ఖర్చు అవ్వాల్సిందల్లా 50,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకి చూస్తా ఉండండి. పర్ఫెక్ట్ టైమింగ్, రికవరీ, ఇఫ్ యూ బిలీవ్, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి బిలీవ్ చేయగలిగితే, కమ్యూనికేట్ క్లియర్లీ, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ కమ్యూనికేషన్ అనేది ప్రాబ్లం ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ టైం, ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టైం అనమాట. మీరు నమ్మి దాన్ని రికవరీ చేసుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్ లో ముందుకు వెళ్తారు, సక్సెస్ అనేది సాధిస్తారు. ఇదనమాట మీకు పైల్ 3 వాళ్ళకి సంబంధించిన ఏంజల్ గైడెన్స్ కార్డ్స్. ఇప్పుడు సెల్ఫ్ కేర్ అనేది చూద్దాము. ఐ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ నీడ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాంతో మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలిగిన టాలెంట్ అండ్ స్ట్రెంగ్త్ అనేది ఉంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. మీరు ఏదైతే లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ ని కలిగి ఉన్నారో అది మీకు బై బర్త్ మీకు క్వాలిటీగా వచ్చిందనమాట, అది ప్రెజెంట్ వచ్చింది కాదు. ఐఆమ్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్, మీరు ప్రెజెంట్ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ ఎమోషన్స్ ని, మీ ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో తప్పకుండా బ్యాలెన్స్ చేసుకోవడం మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఐఎమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్. కాకపోతే మీరు ఏంటంటే లవ్ ని అండ్ ఎఫెక్షన్ ని, సపోర్ట్ ని ఎక్కువగా నమ్ముతున్నారు అనమాట, వాళ్ళ సైడ్ నుంచి అదే కోరుకుంటున్నారు మీరు. సో ఇదనమాట పైల్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో పైల్ 3 కూడా వాళ్ళు తప్పకుండా లైక్ అనేది ఇచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది పెట్టండి క్లైమ్ చేసుకున్నట్టు. సో
తప్పకుండా క్లైమ్ చేసుకున్నాక పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది క్లైమ్ అవుతుంది అనమాట మీకు. సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే శ్రావణ పౌర్ణమి రోజు అందరికీ కూడా అదే ఎవరైతే మీ పార్ట్నర్ కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ అనేవి చూసామో. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.